everyone, welcome to Raj Communication YouTube ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా రేషన్ కార్డులో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ ఆర్ ఎడిట్ చేసుకోవాలి, ఒక వ్యక్తిని రేషన్ కార్డులో ఎలా యాడ్ చేయాలి లేదా ఎలా డిలీట్ చేయాలనే పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ద టాపిక్. భారత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ప్రతి నెల రేషన్ సప్లై చేస్తారు. అలాగే వన్ రేషన్ అండ్ వన్ నేషన్ అనే స్కీమ్ కింద మన దేశంలో మనం ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. దీనికోసం ఒరిజినల్ రేషన్ కార్డు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. దీనికోసం మీరు మొబైల్లోని ప్లే స్టోర్లో మేరా రేషన్ అనే యాప్ని సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ ఉంటుంది. ఆధార్ ఎంటర్ చేస్తే మనం ఆధార్తో లాగిన్తో ఓటీపీ వస్తుంది, దాంతో లాగిన్ కావచ్చు. మీ ఇంట్లో ఎవరి ఆధార్ నుంచి అయినా మీరు లాగిన్ కావచ్చు. మీరు ఫస్ట్ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు ఓటీపీ సెండ్ అవుతుంది. ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ప్రతిసారి మీరు ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రతిసారి మీరు ఇలా ఓటీపీతో లాగిన్ కాకుండా మీరు ఒక 4 అంకెల ఎంపిన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్ను ఓపెన్ చేయడానికి. సో 4 అంకెల ఎంపిన్ను నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని 2 టైమ్స్ ఎంటర్ చేయడం వల్ల ఎంపిన్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయితేనే మనకు యాప్లోకి వెళ్తాం. ఇక్కడ మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. యాప్కి లొకేషన్ వస్తుంది. ఇలా పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. టాప్లో కుటుంబ యజమాని యొక్క ఆధార్ కార్డు మరియు అడ్రస్, కింద రేషన్ కార్డు ఉంటుంది. కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవి క్లియర్గా గమనించండి. కింద ఆప్షన్స్లో మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ ట్రాక్ మై రేషన్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలాగే కింది భాగంలో సరెండర్ రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఉంటాయి. ఈ రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మనం ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కి చేంజ్ అయినప్పుడు ఈ రేషన్ కార్డును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆప్షన్లో మెంబర్ని సులభంగా యాడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. మరియు బెనిఫిషరీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. పైన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కార్డు పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఫ్రంట్ సైడ్ లేదా బ్యాక్ సైడ్ డౌన్లోడ్ చేసుకొని లామినేషన్ చేసుకోవచ్చు. ఇదే ఒరిజినల్ రేషన్ కార్డు. ఇలా చేసుకోవడం వల్ల మనము ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన మొబైల్ మీద మనము రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.